టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు. ఈరోజు వేదసారం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. అంటే అనాదిగా పరమాత్మ నుండి ఆవిర్భవించినటువంటి వేదాలు, లోకంలో ఉండేటటువంటి విజ్ఞానం అంతా కూడాను వేదాల నుంచే వచ్చింది అని, ప్రాచీనంగా మహర్షులందరూ కూడాను తపస్సు చేసి ఆ వేదాలన్నిటి కూడాను వాళ్ళు గ్రహించారు. యుగాంతే అంతర్హితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయ లేభిరే తపసాపూర్వం అనుజ్ఞాత స్వయంభువ అనంటూ సృష్ట్యాదిలో పరమాత్మకి ఆవిర్భవింపచేసినటువంటి ఆ వేదాల్ని క్రమక్రమంగా మహర్షులు ఆ పరమాత్మ నుండి తెలుసుకోవటాం కోసమని వాళ్ళు సమాధిలో అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేయగా కొంతకాలానికి వాళ్ళకి ఆ వేదములన్నీ కూడాను మనస్సులోకి ఆవిర్భవించినాయి, మనస్సులోకి వచ్చేసాయి అన్నమాట. తర్వాత కొంతకాలానికి మళ్ళీ వాళ్ళు వాళ్ళ శిష్యులకి ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం అనేటటువంటి విభాగాలతో ఉన్నటువంటి ఈ వేదాలన్నిటినీ కూడాను ఒక్కొక్క మహర్షికి వాళ్ళు ఉపదేశం చేసినట్టుగా మనకి ఇతిహాస పురాణాలు అన్నీ కూడా చెబుతున్నాయి. అసలు వేదాల గురించి మనం విచారణ చేయాలి అన్నట్లయితే అఖండంగా, అనాదిగా, అనంతంగా ఉన్నటువంటివి వేదాలు. ఓ సందర్భంలో వేదాల్లోనే భరద్వాజ మహర్షి అని ఒక మహర్షి వేదాధ్యయనం చేయటమే ఆయనకి లక్ష్యం. ఎన్నేళ్ళైనా వేదాధ్యయనమే చేస్తూ ఉంటాడు ఆయన. చాలా పట్టుదల మనిషి. దీర్ఘకాలం వేదాధ్యయనం చేయటానికే తన కాలాన్ని అంతటినీ కూడాను, తన ఆయుర్భాగ్యాన్ని అంతటినీ కూడాను వినియోగించాడు. కానీ వేదాధ్యయనం పూర్తి కాల, చాలా సంవత్సరాలు. ఆ తర్వాత దేవేంద్రుణ్ణి ప్రార్థించి ఆయన దగ్గర నుంచి ఒక 100 సంవత్సరాల ఆయుర్భాగ్యం తీసుకున్నాడు. ఏమయ్యా, ఎందుకు నువ్వు ఆయుర్భాగ్యం అడుగుతున్నావు అని అడిగితే, వేదాధ్యయనం చేయడం కోసమేనండి అని చెప్పాడు. సరే, అలాగే 100 సంవత్సరాలు ఇచ్చాడు ఆయన. వాళ్ళ 100 సంవత్సరాలంటే మన 100 సంవత్సరాలు లాంటివి కావు, దివ్యమైనటువంటి వర్ష శతం అన్నమాట. అలా అయినా కూడా వేదాధ్యయనం ఆయనకు పూర్తి కాల. మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ దేవేంద్రుడిని ప్రార్థించాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక 100 సంవత్సరాలు మళ్ళీ తీసుకున్నాడు. మళ్ళీ వేదాధ్యయనం చేశాడు. మళ్ళీ కూడా పూర్తి కాలేదు. మళ్ళీ తర్వాత కూడా ఆయన అట్లా 2-3 సార్లు దేవేంద్రుడి దగ్గర నుంచి 100 సంవత్సరాల చొప్పున వేదాధ్యయనం కోసమని కాలానంతటిని కూడా వినియోగించాడు. అయినా వేదాధ్యయనం పూర్తి కాలేదు. చివరిలో 4వసారి మళ్ళీ అడిగినప్పుడు దేవేంద్రుడు సాక్షాత్కరించి, ఏమయ్యా, ఏమిటి అసలు ఇది, ఎన్నాళ్ళట్లా అడుగుతూ ఉంటావు? ఎత్తే చతుర్థమాయుర్దజ్జాం కిమే నేను కుర్యా ఇతి అని అడిగాడు. మళ్ళీ నేను ఇస్తాననుకో, నువ్వు చాలా శ్రద్ధాశక్తి గలవాడివి, మహర్షివి, వేదాధ్యయనాలు చేసేటటువంటి మహానుభావుడివి, కాబట్టి నీకు నేను మళ్ళీ 100 సంవత్సరాలు ఇస్తాను, ఏం చేస్తావు అని మళ్ళీ అడిగాడు. బ్రహ్మచర్యమేవైనేన చరేయమితి హోవాచ అన్నాడండి. ఎప్పుడైనా నేను వేదాధ్యయనమే చేస్తానండి అని అన్నాడు. అప్పుడు అనుకున్నాడు దేవేంద్రుడు, వేదాధ్యయనం అంటే చాలా పట్టుదల కల మనిషి, వేదాలంటే అంత తేలిగ్గా ఉన్నాయి అనుకుంటున్నాడేమో. అసలు వేదముల యొక్క స్వరూపం పరిపూర్ణంగా ఆయనకి కొంచెం మనం చూపించినట్లయితే అసలు ఆయన ఇంతవరకు ఎంత వేదాధ్యయనం చేశాడు, ఇంకా ఎంత బాకీ ఉంది అనే విషయాలన్నీ కూడా అర్థమవుతాయి అని అప్పుడు ఆయన ఏం చేశారంటే, యోగ ప్రభావం చేత, దేవేంద్రుడు కదండి, ఆయనకి అణిమాది సిద్ధులన్నీ చేతిలో ఉంటాయి. అణిమ, మహిమ, లఘిమ ఇలాంటి సిద్ధులు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడాను ఆయనకి స్వాధీనంలో ఉంటాయి. ఆ యోగ ప్రభావం చేత వేదాలని ఒక పర్వతాకారాలుగా చూపించాడండి ఆయనకి. అన్నాడు అప్పుడైనా, తగంహత్రీన్ గిరిరూపాన విజ్ఞాత నిబదరిశయాంచకార తేషా గుంహైకైకస్మాన్ ముష్టినాదదే సహోవాచ భరద్వాజేత్యామంత్ర్యా వేదావా ఏతే అనంతా వై వేదా అన్నాడండి. ఎప్పుడైనా అన్నాడు,
ముందు 3 పర్వతాలుగా చూపించాడండి. ఒకటి ఋగ్వేదం, ఇగో ఈ పర్వతం ఋగ్వేదం అన్నాడు. అంటే పర్వతం ఎంత ఉంటుందో అంటే అనంతంగా ఉంటుంది కదండి. అంటే ఏదో ఒక ఆకారం చూపించాలి కాబట్టి ఆయన మనస్సులో వేదములంటే చాలా గొప్పవి, అవి అధ్యయన మాత్రం చేత పూర్తిగా అధ్యయనం వలన సమాప్తమవుతాయి, అయిపోతాయి అని అనుకోవద్దు. అనంతమైనటువంటి వాగ్మయం అనే విషయం తెలియజేయడం కోసమని ఆయన ఆ రకమైనటువంటి పర్వతాకారంగా ఇది ఋగ్వేదం అని ఓ పర్వతం చూపించాడు. ఇంకో పర్వతం అది యజుర్వేదం అన్నాడు. ఇంకో పర్వతం చూపించి ఇది సామవేదం అన్నాడు. ఇవి వేదాలు ఇలా ఉన్నాయ్యా, వీటికి అంతు లేదు అసలు. మరి నువ్వు ఎంతకాలం అధ్యయనం చేస్తావు? నీ ఆయుర్భాగ్యం అంటే ఆ రోజుల్లో వాళ్ళకుండే ఆయుస్సు చాలా గొప్పదండోయ్. మనమంటే ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు రాగానే మన పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచించుకుంటున్నాం. మహర్షుల ఆ యుగాలలో 1000 సంవత్సరాల సమాధిలో అలా ఉంటూ తపస్సు చేసుకుంటూ ఉండిపోయేవాళ్ళు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఆ యుగాలు వేరు. అప్పుడు ఉండేటువంటి ధర్మం వేరు, వాళ్ళ నడవడి వేరు, వాళ్ళ యోగ్యత వేరు, వాళ్ళ తపశ్శక్తి వేరు. అవన్నీ భిన్న భిన్నంగా ఉంటాయి. చాలా గొప్పవి కూడాను, సామాన్యమైనవి కావు. అటువంటి తన ఆయుర్భాగ్యాన్ని అంతటినీ కూడాను ఖర్చు పెట్టడమే కాకుండా మళ్ళీ దేవేంద్రుడు ఇచ్చినటువంటి 400 సంవత్సరాల ఆయుర్భాగ్యం కూడా తీసుకున్నాడండి. ఇంతకీ ఎన్ని సంవత్సరాలు కూడాను వేదాధ్యయనం చేస్తే ఏం జరిగింది అని అంటే, దాంట్లోంచి ఒక పిడికిడి మట్టి తీస్తే ఎంత అవుతుందో, ఓ పర్వతంలో పిడికిడి మట్టి ఒక రాయి తీసామనుకోండి, ఏమైనట్టు? అనంతంగా ఉండేటటువంటి పర్వతంలో ఇది ఒక పెద్ద లెక్క కాదు కదా. ఆ రకంగా తీసుకుని ఇదిగో నువ్వు ఇంతవరకు చేసినటువంటి అధ్యయనం అంతా కూడా ఈ కాస్తేనయ్యా, మిగిలిందంతా బాకీ ఉంది అని అన్నాడు ఆయన. అంటే ఇప్పటికే చాలా సంవత్సరాలు, 1000 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా ఎన్ని 1000 సంవత్సరాలు అధ్యయనం చేస్తే వేదాలు పూర్తవుతాయో మనం చెప్పలేము అసలు. అందువల్ల నేను అనంతావయ వేదా అన్నాడండి. అనంతావయ వేదా ఏతద్వా ఏతైస్త్రిభిరాజుర్భిరన్వవోచథా అథత ఇతరదననూక్తమేవా ఏహీమం విద్ధి. మిగిలిందంతా కూడా ఇంకా అధ్యయనం చేయవలసిందే చాలా ఉందయ్యా అని అన్నాడు. అయితే ఇప్పుడు మరి సాధ్యం అవుతుందంటారా కాదంటారా? అసలు ఇంతకీ సారాంశం ఏమిటి అంటే, ఆయన ఏం చెప్పదలుచుకున్నారంటే, మనం వేదాలని అధ్యయనం చేయటం, తద్వారా దాంట్లో ఉండేటటువంటి రహస్యాలని గుర్తెరగటం, ఈ కార్యక్రమం చాలా కష్టమైనటువంటి విషయం అండి. అది అసలు ఆ భాష సంస్కృత భాషే చాలా కష్టం అండి. దాంట్లో వైదిక భాష, వేదాల్లో ఉండే భాష అంతకంటే కష్టంగా ఉంటుందన్నమాట. దానికి ప్రత్యేక వ్యాకరణాలు ఉన్నాయి. మన సంస్కృత భాషకి ఒక ప్రత్యేకం వ్యాకరణం ఉంటే, వేదాలకి అంతకంటే గొప్పగా వ్యాకరణాలు వేరే ఉన్నాయన్నమాట. అవన్నీ చదివితే కానీ దాంట్లో ఉండే పదార్థం, పదములు, అర్థము, వాటికి ఉండేటువంటి సారాంశము, రహస్యము, విజ్ఞానము అవన్నీ మనం తెలుసుకోలేం. అది ఒక జన్మలో 2 జన్మలలో పూర్తవుతుందంటే కూడా నమ్మకం లేదండి. అలాంటి విజ్ఞానం రాను రాను క్రమక్రమంగా కలియుగం, ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం. ఈ రహస్యాన్ని గుర్తిరిగినటువంటి వేదవ్యాస మహర్షి ఆయన ద్వాపరాంతంలో, కలియుగం ప్రారంభంలో ఆయన అవతరించాడు. వేదవ్యాస మహర్షిగా కృష్ణద్వైపాయనుడు అంటారు ఆయన్ని. ఆయన వేదాలన్నిటి విభాగం చేసి, ఇంకా ముందు వారు, ఈ కలియుగంలో పుట్టేవారు పూర్తిగా వేదాధ్యయనం చేయటం అంటే వాళ్ళకి సాధ్యం కాదు. వాళ్ళ ఆయుర్భాగ్యమా తక్కువ, మేధాశక్తి అంతకంటే తక్కువ, ధారణశక్తి అంతకంటే తక్కువ. మరి మేధాశక్తి, ధారణశక్తి లేకపోతే వేదాలు ఎలా ఉంటాయండి? మనం గురువు దగ్గర నుంచి చదువుకుంటున్నాము అంటే వెంటనే దాన్ని గ్రహించాలి. గ్రహించినంత మాత్రం చేత ఉపయోగం లేదు. దాన్ని ధారణ చెయ్యాలి, నిలవాలి మనలో. అది మళ్ళీ మర్చిపోకుండా ఉండేటట్టుగా జీవితాంతం గుర్తుంచుకోవాలండి. అంటే వేదాధ్యయనం చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు గురువుల దగ్గర చదువుకుంటూ వాళ్ళు గ్రహించిన దాన్ని మళ్ళీ దాన్ని గట్టి చేస్తారు. దాన్ని వల్లి అంటారు వాళ్ళ భాషలో. ఆ రకంగా చేసినట్టయితే అది జీవితాంతం వరకు మనలో ఉండాలన్నమాట. అది జీవితాంతమే కాదండోయ్, అది తర్వాత ఇతనికి లోకాంతరానికి తీసుకువెళ్ళి ఉత్తమ లోకాలను తీసుకెళ్ళేటటువంటి విద్య.
దగ్గర ఉండవలసిందే కానీ విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఇప్పటి రోజుల్లో మన చదువులు ఉన్నాయి అంటే ఏ సంవత్సరం చదువుకున్నటువంటి పుస్తకాలు పై సంవత్సరం వాడికి పేర్లు కూడా మర్చిపోతాడు. అసలు ఏం చదివారా గత సంవత్సరం అంటే ఏమో అంటాడు. అలాంటి చదువు కాదు. ఆ రకమైనటువంటి వేదాధ్యయనాలన్నింటినీ కూడాను ఆయన వేదవ్యాస మహర్షి ఆవిర్భవించి తర్వాత పుట్టబోయేటటువంటి వాళ్ళు అల్పమేధస్కులై పుడతారు కనుక యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం అని 4 విభాగాలు చేశాడు మొట్టమొదట్లో. అది కూడా కష్టమే. ఎందుకంటే చాలా పెద్దది ఋగ్వేదం అంటే, సామవేదం అంతకంటే పెద్దదని చెబుతారు. దీనిపైన పతంజలి మహర్షి మాట్లాడుతూ అని అన్నారైనా, ఏకశతమధ్వర్యుశాఖ సహస్రవర్త్మా సామవేద ఏకవింశతిథా బాహృచిన్నవథా అధర్వణో వేద అన్నారండి. ఆయన 21 శాఖలతో ఋగ్వేదం ఉందిటండి. 21 శాఖలు. అలాగా ఏకశతమధ్వర్యుశాఖ 101 శాఖలు యజుర్వేదానికి, 1000 శాఖలు సామవేదానికి, 1000. నవథా అథర్వణో వేద అన్నాడు. 9 శాఖలతో అథర్వవేదం ఉందన్నారండి. అరే, ఇన్ని వేదాలు, ఇన్ని శాఖలు అసలు ఎలాగా తయారైనాయో వీటిలన్నింటినీ విభాగం చేశాడు ఆయన. ఎందుకంటే ఒక్కొక్క శాఖ ఒక్కొక్కళ్ళకి ఇద్దామని ఉద్దేశంతో అట్లా చేశాడు ఆయన. ఇప్పుడు మేము ఉన్నామంటే యజుర్వేదంలో తైత్రీయ శాఖ, అదిగో దాన్ని అధ్యయనం చేస్తున్నాం మేము. అలాగా ఋగ్వేదంలో కొంతమంది శాఖల శాఖ, భాస్కల శాఖ అని ఏదో 1 లేక 2, అలాగా సామవేదంలో కూడాను 1, 2 ఉన్నాయి. అంటే ఇంచుమించుగా వీట్లల్లో అన్నీ కూడా అంతరించిపోయినాయి. అంటే అధ్యయనం చేసేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి వాటి పేర్లు కూడా ఇప్పుడు మనకు తెలుసుకునే అవకాశాలు లేవు. అటువంటి దానిగా ఆయన విభాగం చేసి ఆ రోజున ఆ కలియుగ ప్రారంభంలో వేదవ్యాస మహర్షి, అందుకనే ఆయనకి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. వేదాలను విభాగం చేసి మనకి సౌకర్యం కోసమని కొంత భాగాన్ని మనకి అధ్యయనం చేయటానికి ఇచ్చారు. ప్రకృతంలో మనం పెట్టినటువంటి వేదసారం అనేటటువంటి ఈ కార్యక్రమంలో వేదాలలో ఉండేటువంటి రహస్యాలు అవి ఏమని బోధిస్తున్నాయి. లోకంలో చూడండి, చాలామంది కూడాను ఇతిహాస పురాణాలు కూడా గొప్పవే, వీట్లలో ఉండే సారమే. మరొక విషయం కూడా మనం గ్రహించాలి. వేదవ్యాస మహర్షి ఈ రకంగా వేదాలను విభాగం చేసి అందరికీ తలోక శాఖ. ఇప్పుడు మహాభారతం ఉందనుకోండి, 18 పర్వాలు ఉంది. ఒక్కొక్కడికి ఒక పర్వ ఇచ్చి మీరు దీంట్లో ఒక ఉపాఖ్యానం మీరు ఈ సంవత్సరం అని కోర్సుల్లో మనకు మార్పు చేసే రకంగా పెడుతున్నారో అట్లా ఇచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వాటన్నిటి కూడాను అర్థజ్ఞానం తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా కనపడుతోంది. అది చాలా సంవత్సరాలు కాలం పడుతోంది. దానికోసమని ప్రయత్నం చేయడం అనేటటువంటిది చాలా కష్టం. అందుకోసమని ఆయన ఏమని చేశారంటే, సమస్త వేదవాంగ్మయంలో ఉండే రహస్యాల్ని అన్నిటినీ కూడాను ఇతిహాస పురాణాలతో ఆయన రచించి ఆ వాంగ్మయంలో వేదాలలో ఉండే రహస్యాలన్నిటిని కూడాను తను చేసినటువంటి పురాణాల్లో పెట్టారు. ఆయన 18 పురాణాలు రచించారండి. 18 పురాణాలు, మహాభారతం, భాగవతం, ఈ వాంగ్మయం అంతా ఆయందే. దాంట్లో అనేక వేదాల్లో ఉండే సారమంతా కూడా, రహస్యం అంతా కూడా పెట్టారు. అది ఈ రోజున పురాణాలు చెప్పేటటువంటి వాళ్ళు చెబుతున్నారు, మనం వింటున్నాం, మనం తెలుసుకుంటున్నాం. కానీ దీనికి మూలం ఏమిటి అంటే వేదాలే కదా. అందుకనే చాలామంది ఏమంటున్నారంటే, అసలు వేదాలలోనే ఏముంది, వేదముల ద్వారానే ఆ రహస్యాలు మనం తెలుసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం కొంతమందికి ఈ రోజుల్లో కనపడుతోంది. అటువంటి పరిస్థితుల్లో ఆ భావాన్ని గ్రహించినటువంటి మన ఈ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వారు ఈ రోజున ఆ వేదసారం అనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టి దీని ద్వారా సాక్షాత్తు వేదాలనే ఉచ్చరిస్తూ వేదానికి అర్థం, ఆ మంత్రంలో ఏమి అర్థం ఉంది అనే విషయాలు లోకానికి అందించాలని ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఓ సందర్భంలో చూడండి, వేదాల్లో ఇక్కడ ఈ లోకంలో, భూలోకంలో వేదాధ్యయనం జరుగుతోంది. సహజంగా వేదాలు అధ్యయనం చేయడానికి స్థానం ఏమిటి అంటే భూలోకం ముఖ్య స్థానం. మిగతా లోకాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉండేటటువంటి నియమాలు, ఇక్కడ ఉండేటటువంటి వేదాధ్యయన పద్ధతి చాలా గొప్పదనమాట. కానీ ఇప్పుడు మనం అనుకున్న ప్రకారంగా
అన్ని వేదాలు కూడాను అధ్యయనం చేయటం, వాళ్ళందరూ మనకు లభించిన దాంట్లో ఏముందో వాళ్ళు చెప్పడం, ఇవన్నీ కూడా చాలా అరుదుగా ఉంటున్నాయి. కనుక ఈ వేదాధ్యయన ప్రభావం చేత దేవతలకి అనుగ్రహం పరిపూర్ణంగా మన యందు లభించే అవకాశాలు ఉంటాయి అని అంటూ వేదమంత్రాలు కొన్ని చోట మాట్లాడుతుంటాయి. వాటిని గురించి మనం విందాం. యదృచోద్యగీషత తాఃపయాహుతయో దేవానామభవన్. ఈ లోకంలో ఋగ్వేదాధ్యయనం జరుగుతోందండి. యదృచోద్యగీషత తాఃపయాహుతయో దేవానామభవన్. ఇక్కడ జరుగుతోంది అంటే దాని ప్రభావం చేత దేవతలకి అత్యంత ప్రీతి. మనం ఇక్కడ ఎక్కడో భూలోకంలో ఉన్నాం, వాళ్ళు ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నారు. అసలు ఇది ఎంత దూరంలో ఉందో కూడా మనకి తెలియదు. వాళ్ళకి దివ్యశక్తులు ఉంటాయి, మనకు లేకపోవచ్చు, కానీ వాళ్ళకు ఉంటాయి కదా. మనం చెప్పేటటువంటి వేదాధ్యయనాన్ని వాళ్ళు వినగలుగుతారు. చూడండి, మనం ఇప్పుడు ఒక ఛానల్ పెట్టి ఇక్కడ మనం అధ్యయనం చేసి ఇక్కడ చెప్పేటటువంటి విజ్ఞానాన్ని లోకానికి అంతకే ఏ రకంగా ఈ భూలోకంలో అనేక చోట్లకి ఏ రకంగా అందిస్తున్నామో, అలాగా ఈ మానవలోకంలో చేసేటటువంటి వేదాధ్యయనం ఉందే, అది దేవతలకి ఏ రూపంగా వెడుతుంది అని వర్ణన మొదలెట్టింది ఒక చోట వేదం. యదృచోద్యగీషత తాఃపయాహుతయో దేవానామభవన్. సహజంగా దేవతలకి ఆహుతులు ఇవ్వటం, అగ్నిలో పెరుగు, పాలు, ఆజ్యము, ఇలాగ అన్నము, ఇలాంటివన్నిటినీ కూడా మనం హోమాలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అది వాళ్ళకి చాలా అత్యంతం ప్రీతికరం. దాన్ని వాళ్ళు ఎంతో గొప్పగా తీసుకుని ఆనందపడతారు. అంటే మనం ఇచ్చేది తక్కువే, దేవతాస్వరూపం చాలా పెద్దది. దానికి తగినటువంటి మనం ఆహారం ఇక్కడేమి ఇవ్వటం లేదు, చాలా తక్కువ, కొంచెం అన్నం అలాగా హోమం చేస్తాం మనం. దానికి వాళ్ళు సంతృప్తి చెందుతారు. చూడండి, లోకంలో కూడా మనిషికి సంతృప్తి మాట మంచి, గౌరవంగా మాట్లాడాం, కూర్చోండి అని మర్యాద చేసాం, కాసిన మంచినీళ్ళు ఇచ్చాం, ఇంతే. అంత మాత్రం చేత ఆయనకి దాంతోనే కడుపు నిండిపోతుందా, లేకపోతే జీవితం అంతా ఆయనకి వెళ్ళిపోతుందా? అదేం కాదు. కానీ ఆయన చాలా ఆనందపడతారు. మేము వెళ్ళామండి, చాలా గౌరవించారు అని 10 మందిలో చెప్పుకుంటూ ఉంటాడు రోజు ఆయన. అదే కనుక మనం విసుక్కున్నాం అనుకోండి, సరేలే వాళ్ళ పేరే చెప్పావు అంటాడు. అందుకోసమని మనం అక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మంత్ర ప్రభావం అన్నమాట. మంత్రంతో ఆ ఆహుతిని, అంటే ఒక అన్నం కానీ, లేక పురోడాశం కానీ, లేక ఆజ్యం కానీ, లేక క్షీరం కానీ ఏదైనా ఇచ్చామనుకోండి, అది ఎంత అవుతుందంటే ఆ దేవత ఎంత ఉంటుందో అంత అవుతుంది, విశాలంగా వాళ్ళకి సంతృప్తిని కలుగజేస్తుంది అని వేదాలు మనకు వర్ణిస్తూ ఉంటాయి. అక్కడే ఒక ప్రసంగంలో మాట్లాడుతూ చెబుతుంది, యావదేక దేవత కామయతే యావదేక తావదాహుతి ప్రథతే నహి తదస్తి యత్తావదేవ స్యాత్ యావజ్జుహోతి అని అంటుందండి. దేవతను ఉద్దేశించి మనం ఆహుతులు ఇస్తున్నాము, అవి చాలా సూక్ష్మంగా ఇస్తున్నాం, తక్కువగా ఇస్తున్నాం. యావదేక దేవత కామయతే యావదేక తావదాహుతి ప్రథతే. నిజంగా ఆ దేవత ఎంత ఆహుతిని కోరుతుందో, మనం ఎవరన్నా భోజనానికి పిలిచామనుకోండి, ఆయన ఏదో కొంత ఆహారం తీసుకుంటాడు, మరీ కొంచెం పెట్టి అది ప్రసాదంలాగా ఇంతే భోజనం అంటే ఆయన కడుపు నిండద్దు. ఆయనకి ఎంతవరకు తృప్తి కలుగుతుందో అంతవరకు మనం ఆహారం వడ్డించి మళ్ళీ కూడా కనుక్కుంటూ చేస్తాం. అలా దేవతల విషయంలో మరి అలాంటి పనులు మనం చేయటల్లా. ఏదో ఒక దేవత, అగ్ని, కుబేరుడు, ఇంద్రుడు, వాయువు, మరొకరు, ఎవరో ఒకరు దేవతలు, వారిని ఉద్దేశించి కొద్ది అన్నం అలాగా ఆ జుహులు అనే ఒక పాత్రలో పెట్టి దాంట్లోంచి అగ్నిలో హోమం చేస్తున్నాం. అది ఆ మంత్ర ప్రభావం చేత ఏమవుతుందంటే అది విస్తృతమైపోయి ఆ దేవతకి ఎంత కావాలో అంతా అయిపోయి ఆయనకి పరిపూర్ణమైనటువంటి ఆహారం అయ్యి పరిపూర్ణంగా ఆయన ఆకలిని తీరుస్తుంది. అది ఎలా జరుగుతోంది ఇదంతాను అని మనం ఆలోచించవలసినటువంటి విషయం.
అదే మన వేదాల వల్ల తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకనంటే దేవత ఏమో చాలా పెద్ద దేవత, ఆయనకి ఆహారం ఇంకా ఎంతైనా పెట్టచ్చు, కానీ మనం ఇచ్చేది మాత్రం చాలా తక్కువ. ఈ రకంగా ఇచ్చినటువంటి ఆహారం ఆయనకి ఏమాత్రం సంతృప్తిని కలుగజేస్తుందో మనకు అర్థం కావట్లేదు. అక్కడ భావన, ఆ మంత్ర సామర్థ్యం, మంత్రం యొక్క ఉచ్చారణ, ఆ ప్రభావము, ఆ పవిత్రత, అవన్నీ దానికి ఉండాలి. అక్కడ ఆ మంత్రాల్ని మనం ఆ రకంగా పవిత్రంగా ఉచ్చరించాలి. మరొక రహస్యం కూడా గుర్తుంచుకుంటూ ఉండాలి. మంత్రాల్ని మనం చెప్పేటప్పుడు వాళ్ళు ఉదాత్త అనుదాత్త స్వరిత అనేటువంటి స్వరాలతో ఉచ్చరిస్తారు. ఆ స్వరాలు లేకుండా మనం ఉచ్చరించామనుకోండి నిరుపయోగం. మీరు చూడండి, సంగీత విద్వాంసులను మీరు వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. వాళ్ళు కాస్త తేడా వచ్చినట్టయితే పట్టేస్తారు. ఆ శాస్త్రం యొక్క కట్టుబాట్లు అలా ఉన్నాయి. ఆ రకంగానే వాళ్ళు దాన్ని తెలుసుకుంటారు. చాలా సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్క సంగీత విద్వాంసులు బయటికి రావాలి అంటే ఎన్నో సంవత్సరాలు వాళ్ళు శిక్షణ పొందుతారు. దాని సంప్రదాయం అలా ఉంటుంది. అలాగా వేదాల దగ్గర కూడాను గురుకులంలో గురువులు ఆ రకంగా వాడికి ఉదాత్త అనుదాత్త స్వరితాలు అలాంటి స్వరాలతో సహా దాన్ని వాళ్ళు బోధిస్తారు. అలాగే దాన్ని అధ్యయనం మనం చేయాలి. ఒక్క స్వరం కూడా తేడా రాకూడదు, ఒక్క అక్షరం కూడా తేడా రాకూడదు. అలా కనుక తేడా వచ్చినట్టయితే విపరీతార్థాలు వచ్చేస్తాయి. మనం ఏ అర్థం కోసమని మనం అనుకుంటూ ఉంటామో, సిద్ధిస్తుందని అభిలషిస్తూ ఉంటామో, అది సిద్ధించకపోగా అనర్థం వచ్చి కూర్చుంటుంది. అలాంటివి చాలా దృష్టాంతాలు వేదాల్లో మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఆ రకంగా దేవతని మనం సంతృప్తి పరచాలి అన్నట్లయితే మనం ఇచ్చేటటువంటిది ఆహుతి ఒకవేళ అగ్నిలో చాలా తక్కువే అయినప్పటికీ కూడా ఆ మంత్ర ప్రభావం చేత భావనా ప్రపంచం వాళ్ళని మనం భావిస్తూ ధ్యానిస్తూ అదే రకంగా ఆలోచిస్తూ ఆయనకి పర్యాప్తం అగుగాక అని భావనతో గనక మనం ఇచ్చినట్టయితే అంతవరకు ఆయనకి దానికి విశాలమైనటువంటిదిగా ఆ ఆహారం వెళ్ళి యావదేక దేవత కామయతే యావదేక తావదాహుతి ప్రథతే నహితదస్తి యత్తావదేవ స్యాత్ యావజ్జుహోతి. ఏది హోమం చేస్తున్నామో, ఎంత స్వల్పంగా మనం ఇస్తున్నామో అదే నువ్వు అనుకోమోక, అది ఆ భావనా బలం వలన అది మేరువైపోయి అది ఎంతో ఎక్కువైపోయి ఆయనకి పరిపూర్ణంగా సంతృప్తిని కలగజేస్తుంది అని చెబుతుంది మనకు వేదాలు. మనం ఈ రకంగా వేదాల మహిమ ఎన్నో విశేషాలు మనం తెలుసుకున్నాం. తర్వాత కార్యక్రమంలో కూడా ఇంకా అనేక విశేషాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి. వాటిని మనం తర్వాత తెలుసుకుందాం.